చెల్ల జగ్గిరెడ్డి గారు 2 సార్లు పరిపాలించారు వరుసగా. ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా? జిల్లా జగ్గిరెడ్డి 2 సార్లు పరిపాలన చేసినా మాకు బాగోలేదు మాకు పరిస్థితి. కొత్తపేట బండారు సత్యనందరావు నియోజకవర్గం మాకు నగ్గితే సీటు. ఇది వరకు బండారు సత్యనందరావు ప్రజారాజ్యం పూడి చేసి నగ్గినప్పుడు మాకు కొత్తపేట బాగుంది. కొత్తపేట సత్యనందరావు బండారు సత్యనందరావు ఏది చేసిన మాకు బండారు సత్యనందరావు బాగా చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం బాగుంటుంది మాకు. పైన ఎమ్మెల్యే కొత్తపేట ఎమ్మెల్యే సత్యనందరావు, సీఎం మాత్రం చంద్రబాబు రావాలి మాకు. జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటి అవి పోటీ చేస్తున్నారు కాబట్టి మాకు కొత్తపేట సత్యనందరావు బండారు సత్యనందరావు మాకు సీట్ రావాలి. సత్యనంద ఏది చేసిన మాకు సత్యనందరావు మాకు బాగుంటుంది మాకు. ఇప్పుడు చెల్ల జగ్గిరెడ్డి గారు కూడా కొంచెం ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కాదండి, ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి పోటీలో ఈ వరుసగా గెలిచినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆయన మంచి ఓటింగ్తో గెలిచే అవకాశం ఉందా బండారు గారు? మాకు ఎంత అపోజిట్ ఇచ్చినా ఇక్కడ సత్యనందరావు మధ్య మెజార్టీ సీటు, బండారు సత్యనందరావు మధ్య మెజార్టీ సీటు మీద వచ్చేస్తారు మాకు. ఎంత పోటీ చేసినా సరే మాకు బండారు సత్యనందరావు మధ్య మెజార్టీ సీటు నగ్గుతాడు. ఇక్కడ జగ్గిరెడ్డి గారు కానీ పై ఎవరైనా సరే కానీ బండారు సీను జనసేన పార్టీ పోటీ చేస్తున్నారు కాబట్టి సత్యనందరావు మాకు ఏది సత్యనందరావు మాకు ఏం వచ్చినా సరే బండారు సత్యనందరావు మాకు అన్ని బాగా చేయరు, అన్నిట్లు బాగా చేయరు బండారు సత్యనందరావు మాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన పార్టీ రేసులో ఉన్నప్పటికీ 23 సీట్లుగా అంకితం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు నిలబడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే కూటమితో వస్తుంది, వీళ్ళు గెలుస్తారా ఆయన గెలుస్తారా అంటారు? కూటమి గెలుస్తుంది, సీఎం చంద్రబాబు అయిపోతారు. కొత్తపేట మాత్రం బండారు సత్యనందరావు మెజార్టీ మీద సీట్ మాది కొత్తపేట. సత్యనందరావు నగ్గితే మాకు కొత్తపేట ప్రతి అంత గ్రామానికి బాగా చేస్తారు మాకు, అంత బాగా చేస్తారు మాకు. బండారు సత్యనందరావు మాత్రం నగ్గినా సరే మాకు ఇంటింటికి మాత్రం మాకు రోడ్డు బాగా చేస్తారు. ఒకప్పుడు బండారు సత్యనందరావు నగ్గారు, సత్యనందరావు నగ్గినప్పుడు గట్ట మాకు రోడ్లు బాగా చేశారు. ప్రతి ఇంటికి రోడ్డు టీడీపీలో బాగా చేశారు, అడిగిందల్లా మాకు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత మాకు ఏం బాగలేదు. వైసీపీ టీడీపీ నగ్గినగా వస్తే మాకు అన్ని బాగా చేస్తారు. మీ పేరండి? నా పేరు వెంకటరామకృష్ణ అండి. కొత్తపేట నియోజకవర్గం గన్నవరం మండలం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇక్కడ బండారు గారు వస్తారా లేకపోతే బండారు సత్యానందానికి ఎక్కువ బాగున్నది. అంటే ఈయన 2 సంవత్సరాలు వరుసగా పాలించారు చేసినా కానీ ఈయనకే బాగున్నది. ఎలా ఉందండి జగ్గిరెడ్డి గారి పరిపాలన? మనకి పెద్ద ఏమీ అనిపించలేదండి. ఈయన బాగానే ఇంతకుముందు బాగా చేశాడు, లేబర్కి ఎక్కువ చేశాడు ఈయన బండారు గారు. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన వస్తేనే బాగుంటుంది. మాది పి గన్నవరం కూడా గిడ్డి సత్యనారాయణ గారు వస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఇద్దరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అటు జగన్ గారు. ఇద్దరులో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? అవి మనకి తెల్లాలి. మరి పైన బాగా వస్తే ఈయన వస్తాడు. పైన ఇక్కడ బాగానే ఉన్నది, మన తూర్పుగోదావరి జిల్లా పైన మరి బాగున్నది లేదు తెలియాలి కదా. ఎవరండి? జగన్ గారు. జగన్ గారికి ఆయన పరిపాలన బాగుందా? మరి అదే మరి దాన్ని బట్టి బాగున్నది. పైన ఉన్నారు కదా, జనం కట్టుకున్నారు కదా పైన. అవునవును. ఇక్కడేమి లేదు. ఇక్కడ మాత్రం మీకు బండారు గారు గెలుస్తారు. బండారు సత్యానందానికి బాగున్నది. ఇక్కడ రాత్రి కూడా జనం కట్టుకొచ్చారు. అవిడి బాగున్నది. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? బండారు సత్యనందరావు. ఎందుకంటే ఈయన పనితీరు బాగాలేదని? పనితీరు అంటే వైఎస్ జగన్ పనితీరు బాగోలేదు. పైన అభివృద్ధి లేదు కదా మీకు. డబ్బులు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్పించి అభివృద్ధి అయితే లేదు. ఎవరికి జాబ్స్ లేవు, రోడ్స్ లేవు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. నీకు రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు బండారు సత్యనందన్ గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఆయనే. ఇప్పుడు స్టేట్ వైజ్గా చూసుకుంటే జగన్ గారును ఒక పక్క హోరాహోరీగా ఎన్నికలు సిద్ధమయ్యారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడాను కూటమితో ముందుకు వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2019లో సింగిల్గా పోటీ చేసినప్పటికీ దశాబ్ద కాలం పాటు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాదరణ కొంచెం పెరిగింది. ఉన్న స్థాయి నుంచి కూడా కొంచెం పెరిగింది. అటువంటి సొంతంగా నిలబడిన 30-40 సీట్లు గెలిపించుకునే సత్తా ఉన్నటువంటి వ్యక్తి
23 సీట్లకే ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే 40-50 సీట్లు వస్తాయి, కానీ మళ్ళీ జగన్ అవుతే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఇంకో 10 years వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడే బ్యాక్ 10 years అయిపోయింది, ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది. అభివృద్ధి లేదు కదా అసలు. ఎవరైనా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తానన్న అతను ఉన్నాడా? లేడు ఎవడన్నా. బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ, హైదరాబాద్ కానీ వెళ్తా తప్పించి అలా మన ఆంధ్రాలో ఉద్యోగం, ఐటీలో ఉద్యోగం చేస్తానన్న ఒక్క వ్యక్తి ఎవడో లేడు ఈవేళ. సో అందుకని నిర్ణయం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని అతను తగ్గి చేస్తున్నాడు అన్నమాట పవన్ కళ్యాణ్. ఓకే అండి. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్థాపించే అవకాశం, కూటమి ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. ఓకే. మరి ఈయన కూడా నేను అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు పెట్టాను అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఎవరికి అభివృద్ధి చేశాడు? సోమరిపోతుతనం పెంచడం అంతే. సోమరిపోతుతనం పెరిగింది అంతే తప్పించి అభివృద్ధి ఏం లేదు కదా అసలు. అభివృద్ధి ఎక్కడ పెరిగింది? అభివృద్ధి లేదు అసలు. బటన్ నొక్కి 15,000 వేయటం, ఆటో ఓడికి 10,000 వేయటం, ఈ తప్పించి అభివృద్ధి అన్నది ఏమీ జరగలేదు. అభివృద్ధి జరిగితే ప్రజలే వేస్తారు, ప్రజలే ఎన్నుకుంటారు కదా. ఇవాళ మీ ఇంట్లో 2 కుర్రాళ్ళు ఉన్నారనుకో, బీటెక్ అయ్యి వాళ్ళకి జాబ్ కావాలి, వాలంటరీ కింద ఇస్తే 5,000, రేపు మ్యారేజ్ అయితే 5,000 ఎక్కడ సరిపోదు కదా అడిగి. అవి కూడా అధికారికంగా కాదు ఉద్యోగాలు, అవి మామూలుగా వాలంటీర్లు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది వరకు 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఇప్పుడు పిఠాపురంలో ఆయన నిలబడడం జరిగింది. ఆయన ఎంతవరకు అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు? ఆయన కూడా అక్కడ ఎమ్మెల్యే గ్యారంటీ 1,00,000 మెజారిటీ పైనే వస్తుంది ఆయనకి. మా రిలేషన్లో కూడా ఉన్నారు అక్కడ. 1,00,000 మెజారిటీ గ్యారంటీ 1,00,000 దాటే వస్తుంది. ఓకే. ఇక్కడ బండారు సత్యనారాయణ, ఇక్కడ బండారు సత్యనారాయణ పంతేరేముంది, ఇసుక రేట్ ఎక్కువ మించేసాడు ఆయన. ఇసుక అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో చెల్లా జగ్గిరెడ్డి గారు, బండారు సత్యనారాయణ గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? సత్యానందం గారే గెలుస్తారండి. బండారు సత్యానందం గారే గెలుస్తారు హామీగా. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. జగన్ గారు వస్తే అంత చికాగ్గా ఉంటుందండి ఎదురెదురు. మరి ఇప్పుడు చెల్లా జగ్గిరెడ్డి గారు వరుసగా 2 సార్లు గెలిచారు కదా, ఇటువంటి పోటీలో ఈయన మళ్ళీ ఇప్పుడు బండారు సత్యానందం గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి నెగ్గారండి. ఇది వరకు బండారు సత్యానందం గారు 2 సార్లు నెగ్గారు, అలాగే ఈయన నెగ్గాడు. ఈసారి జగ్గిరెడ్డి గారు ఇసుక బాగా ఇది. మీకేమైనా అభివృద్ధి జరిగిందా మీ ఊర్లో, మీ నియోజకవర్గంలో? అండి, మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చెందిందా? ఏ రోడ్లు గట్టా వేయించారండి. మొన్నటిదాకా పోయినా రోడ్లు వేయించారు. ఆయన చేసే పనులు ఆయన గోపాలపురం గట్టా ఎవరు వస్తే అలా బాగా చేసుకుంటారు కదా. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? నెక్స్ట్ ఆయన రావాలండి బాబు. ఈయన వద్దండి. ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ ఎక్కడ రెడ్డి గారు అండి. ఆయన వస్తే భోజనాలు గట్టా పెట్టిందాం అలా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదండి. మందు రేట్లు ఏంటి, ఈ నూనె రేట్లు ఏంటి, అద్దరు బక్కి పెట్టి 2 రూపాయలు అమ్మింటున్నాడు ఆయన. ఆ నాన్నగారు 2 ఆడపిల్లలకి డబ్బులు ఎత్తి ఈ ముఖ్యమంత్రి అయ్యి శాంక్షన్ చేయని పోయిన మనవరాలకి 2 ఆడపిల్లలకి డబ్బులు అలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంకో పిల్ల మనవరాలకి. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆ బిడ్డలకి చేయించలేదని ఆ ఆఫీస్కి కట్టుకెళ్తే గొడవ చేయకండి, పట్టుకోండి, ఈ పని చేయ అన్నారు. అయితే మీకు బండారు సత్యనారాయణ గారు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు? ఏం తెలియని పవన్ కళ్యాణ్ కాదు. ఆయన వచ్చే కానీ లేకపోతే 2 అయితే కుర్రోళ్ళు ఉంటారు, సుఖమే ఉందండి. ఓకే. అక్కడక్కడ ఎందుకంటే నేను వరుసగా 2 సార్లు గెలిచాడు. దగ్గరే పొద్దున్న బాగాలేదండి. కొడుకు మాకు లేవు, ఊరి పడి చదువులు లేవు. ఏంటంటే కిరాణా కొట్టోడికి, మంగళోడికి, కుమ్మలోడికి, ఆటో ఓడికి వీళ్ళందరికీ అయితే మా అల్లుడి పద్ధతి ఏమైపోతారు. ఇంకో నాకు కాలు చూపలేదు 62 సంవత్సరాలు. మరి మేము ఏం చేయాలి చెప్పండి. అభివృద్ధి ఏం జరగలేదా మీ? ఏం జరిగింది అభివృద్ధి చెప్తే ఎవరికో జరిగింది, మాకు లేనోటికి మేము చెప్పుకోరు కదా. మరి ఇప్పుడు మనం లేనోటికి ఎత్తే కదండి. నాన్నగారు చేశారు, ఎవరికి లేనోటి చూసారు బాగానే. ఇప్పుడు లేనోటికి ఏం చూద్దరు చెప్పండి. ఆటో ఉడికి, మంగళూడికి, కుమ్మలోడికి, లాయలకి, పీటలకి వీళ్ళందరికీ
ఇప్పుడు మరి బండారు గారు గెలిస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు. మంచి చేస్తుందండి. ఆయనే రావాలనుకుంటున్నారు. మా కొత్తవాడి ఇరుగు మరి ఆ తర్వాత కూడా మాకు తర్వాత కానీ ఇది మాత్రం బండారు చేసి వస్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు? ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? కాదండి, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఆయనే గెలుస్తారా? ఆయన అభివృద్ధి ఎలా ఉంది? పనితీరు బాగానే ఉందా? బాగుందండి. ఇంకా బాగాలేదు అంటలేదండి, బాగుంది. బాగుంది. పనితీరు ఎలా ఉంది చెల్లా జగ్గిరెడ్డి గారిది? చాలా బాగుందండి. బాగానే ఉందా? అభివృద్ధి బాగానే ఉందండి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బండారు సత్యనారాయణరావు గారు? కొత్తపేట అయితే బండారు సత్యనారాయణరావు గారు అండి. స్టేట్ వైడ్ జగన్ అండి. జగన్ వస్తారా? ఎందుకని? జగన్ గారి పనితీరు బాగానే ఉందా? బాగానే ఉందండి. కొత్తపేట మాత్రం చాలా తరాల నుంచి బండారు సత్యనారాయణరావు గారు మంచి పనులు చేశారండి. కాబట్టి బండారు సత్యనారాయణరావు గారు వస్తారండి. స్టేట్ వైడ్ అయితే వైఎస్ జగన్ వస్తాడండి. మరి చెల్లా జగ్గిరెడ్డి గారి పరిపాలన ఇప్పుడు 2 సార్లు పరిపాలించాడు కదా? పరిపాలించారండి. అయినా సరే చాలా తరాల నుంచి మొన్న పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయండి. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ వచ్చిందండి. కొత్తపేట ఒకటి టీడీపీ వచ్చిందండి. కాబట్టి బండారు సత్యనారాయణరావు గారు చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నారు కాబట్టి కొత్తపేటగా ఆయన అడ్డండి. కాబట్టి కొత్తపేటకి మాత్రం బండారు సత్యనారాయణరావు గారు వస్తారండి. మిగతా స్టేట్ వైడ్ జగన్ వస్తాడండి. జగన్ గెలుస్తారు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. గెలిచే అవకాశం ఉందా జగన్ గారి మీద? గెలిచే అవకాశం లేదండి. లేదండి. ఎంతమంది వచ్చినా జగన్ గారు నెగ్గేస్తారండి. నెగ్గేస్తారా?